ప్రభుత్వమైన వ్యతిరేకత పెరిగిపోయింది అనే ఒక విపరీతమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారా, దాని నుంచి బయట పోలే, చాలా చేస్తున్నారు. ఎందుకని ఇది నిజంగానే వ్యతిరేకత ఉందా లేకపోతే వీళ్ళు చేస్తున్న సృష్టి అది? వికార్, ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి అండ్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. మనం రాజకీయాలలోనే ఉన్నాం. సో రాజకీయాలలో ప్రతిపక్షాలు అనేటటువంటి ఎట్టి పరిస్థితుల్లో అధికార పక్షాన్ని ఎట్లా దింపాలనేటటువంటి దాని మీదనే చేస్తే తప్ప, నువ్వు మంచి చేస్తే మంచిగానే చేస్తున్నావు, చెడు చేస్తే మాత్రమే చెడు చేస్తున్నావు అని అన్నారు. మంచి చేసినా చెడే చేసినావు అని అంటారు, చెడు చేసినా చెడే చేసినావు అంటారు, ఇంకింత ఎక్కువనే అని అంటారు తప్ప తక్కువేమన్నారు. సో ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి చాలాసార్లు చెప్పి చాలా కాలం చెప్తే అదే నిజమైపోతుంది అని చెప్పి నార్మల్గా అంటూ ఉంటారు. సో ఆ సిద్ధాంతాన్ని నమ్ముకొని దాని వెనకాలనే పోతున్నటువంటి ప్రతిపక్షాలు నేను తెలంగాణలో మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళేమో రెండు అవతల పక్క 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి అవతల మీద ఎట్లా దాడి చేయాలి, ఎట్లా కుట్రలు చేయాలి, ఎట్లా అబద్ధాలు ఫైలాయించాలి, తర్వాత ప్రజలని ఎట్లా పక్కదారి పట్టించాలి అనేటటువంటి దాంట్లో నిష్ణాతులు తయారైనటువంటిది మనకు తెలుసు. ఎందుకంటే 10 సంవత్సరాల అధికారం నుండి కూడా వాళ్ళు చేసినటువంటి పని గదే. వాళ్ళు అధికారం నుండి జనాలకు చేసినటువంటిది ప్రోగ్రెస్ రిపోర్ట్ తోటి రండి అని చెప్పి ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మరి ఓపెన్ ఛాలెంజ్ చేశారు. అటు బీజేపీకైనా ఇటు బీఆర్ఎస్ పార్టీకైనా, రండి మా 14 నెలల మా పరిపాలన ఏందో చూద్దాము, లేకపోతే మీ 10 సంవత్సరాల మీ పరిపాలన ఏందో చూద్దాం రండి. అది ప్రగతి విషయంలో అయినా, లేకపోతే రైతుల సంక్షేమాల విషయంలో అయినా, లేకపోతే అభివృద్ధి విషయంలో అయినా, లేకపోతే విధానపరమైనటువంటి మార్పుల విషయంలో అయినా, ఏ కేటగిరీ అయినా సరే మీరు రండి మనం మాట్లాడుకుందాం అంటున్నాం. దానికోసమే కదా వికే గారు మరి ప్రతిపక్ష నేతను ఇంటికి పోయి మరి ఆహ్వానించి మేము అసెంబ్లీకి రండి, మేము చేస్తుంది ఏమన్నా ఉంటే తప్పులు ఉంటే మీరు చెప్దురు అని చెప్పి కూడా పిలిచినాం. అంతకు మించిన పారదర్శకత ఏం కావాలి? ఎందుకంటే మేము తప్పు చేస్తలేం కాబట్టి, ఆ దమ్ము ధైర్యం మాకు ఉంది కాబట్టి, పారదర్శకమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం కాబట్టి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. అసెంబ్లీలో చేసినాం, నిండు సభలో చేసినాము, తర్వాత ఈరోజు ప్రజల మధ్యలో కూడా అదే సభా వేదిక మీదకి కూడా మా ముఖ్యమంత్రి గారు ఓపెన్ ఛాలెంజ్ చేస్తుండ్రు. నార్మల్గా ప్రతిపక్షాలు ఓపెన్ ఛాలెంజ్ చేసే పరిస్థితి ఎందుకు క్రియేట్ అయింది? జనంలో వ్యతిరేకత రావడం వల్ల క్రియేట్ అయిందా, వచ్చిందని వీళ్ళు చేస్తున్న ప్రచారం వల్ల మీరు సవాళ్ళు చేసి సవాళ్ళ రూపంలో వివరణ ఇచ్చుకున్నట్టుంది? అది అంటే అట్లనేం కాదు. ఈరోజు ప్రజలకి సంక్షేమాలు అనేటటువంటిది డైరెక్ట్గా వాళ్ళకి పోతున్నటువంటిది అందరికి తెలిసినటువంటిదే. కానీ ప్రతిపక్షంలో ఉండి వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కూడా ఇవన్నీ కల్పితాలు లేకపోతే అబద్ధాలు అనేటటువంటి తేటతెల్లం చేయాల్సిన బాధ్యత కూడా అధికార పక్షం మీదనే ఉంటుంది. దానికి నిండు సభల ప్రజల సాక్షిగానే మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. మేము వాళ్ళ ట్రాప్లో పడి మాట్లాడుతున్నటువంటి అంశమేం కాదు, మేము వాళ్ళని పట్టించుకునేది కాదు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు కూడా డొల్లతనంతో కూడుకునేవి అనేటటువంటిది కూడా మేము ప్రజలకు తీసుకొని పోవాలి. రైతుల విషయం మనం మాట్లాడుకుంటే, గతంలో ఎంఎస్పీ గురించి మీరు కంపేర్ చేసినా సరే, గతంలో ఎప్పుడైనా బోనస్ ఇచ్చినటువంటిది గిట్ట ఉందా అని చెప్తే దాని గురించి అయినా సరే, లేకపోతే ఒకటేసారి 21,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినటువంటి చరిత్ర గిట్ట రెండు పార్టీలకైనా ఉందా అంటే దానికైనా సరే, లేకపోతే సంక్షేమాల విషయమైనా సరే మాట ఇస్తే ఉంటున్నటువంటి ఆర్థిక వ్యవస్థని సరిదిద్దుకుంటా క్రమశిక్షణతోటి ప్రజలకు అందిస్తున్నటువంటి మా యొక్క తీరుని ప్రజలు చూస్తూ ఉన్నారు సార్. ఒక దిక్కుకెంచి రాళ్ళు కాదు, 360 డిగ్రీలకెంచి 30 దాడి చేసినట్టు అబద్ధాలతోటి బట్టగాల్చి మీదేసేటటువంటి రాజకీయాలు చేస్తున్నప్పటికీ అది ఎవరు తప్పది? ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీకు అన్ని రకాల సోర్సెస్ బలంగా ఉంటాయి. అధికారపరమైన సోర్స్ ఉంటుంది, కార్యకర్తల బలం ఉంటుంది. అధికారంలో ఉన్న వాళ్ళ కార్యకర్తలు చాలా యాక్టివ్గా ఉంటారు. అయినా మీ మీద 30 దాడి చేసినట్టు విపక్షాలు విరుచుకుపడుతున్నాయి, మీకు ఊపిరి సలపకుండా అంటే మీ బలహీనత అది. మీరు దాన్ని సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, మీ పార్టీ క్యాడర్స్ కానీ మీ పార్టీ నాయకులు కానీ పట్టించుకోవట్లే. అంటే ఒకటి చెప్తా, ప్రభుత్వం మీద వచ్చే విమర్శల్ని తిప్పికొట్టడంలో మీ పార్టీ నాయకులు ఘోరంగా ఫెయిల్ అవుతున్నారు. వెంకటకృష్ణ గారు, ఇది యాక్చువల్గా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులనే కూలిపోతుంది, ప్రభుత్వం నిలబడదు, మా శక్తి ఏందో చూపిస్తామని ఇద్దరు కలిసి ఛాలెంజ్ చేసినట్టు మీ పార్టీలోకి వచ్చారు నేను చెప్తున్నా. సో వాళ్ళిద్దరు కలిసి 30 దాడి ఆ రోజు సంది మా మీద దాడి చేస్తున్నప్పటికీ కూడా ఫస్ట్ 100 రోజులు అన్నారు, తర్వాత 3 నెలలు అన్నారు, తర్వాత ఏడాది అన్నారు, ఇప్పుడు 5 ఏళ్ళు అంటారు. ఇక వాళ్ళకి అర్థమైపోయింది ఇట్లాంటి మనం ఎన్ని దాడులు చేసినా, ఎన్ని కుట్రలు కుతంత్రాలు అల్లినా కూడా అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తర్వాత కాంగ్రెస్ పార్టీ నేత మేమేమంటున్నాం, మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అనేటటువంటిది ఇంకేమిట్లేం తయారు కాకుండా ముంగంటే వాళ్ళకి శాతం అయితే లేదు. ఎన్ని దాడులు చేసినా మా ధైర్యము, మా దమ్ము, మా యొక్క పరిపాలన అనేటటువంటిది ఓపెన్ దుకాణమే, లేకపోతే ఓపెన్ పుస్తకమే కదా. మేము దాపరికంతో చేస్తున్నటువంటి అంశాలు గిట్ట ఏమైనా ఉన్నాయా?
ఈరోజు దేశం మొత్తం కూడా ఇలా తీసుకుంటున్నటువంటి విధానపరమైనటువంటి మార్పులు ఇప్పుడు గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకోండి మీరు. అట్లాంటి దేశం మొత్తం కాపీ చేసుకొని పోతున్నటువంటి పరిస్థితి. గతంలో ఎప్పుడన్నా అట్లాంటి పని చేసిరా? మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపిన రైతులకి ఎంఎస్పీ అనేది 48 గంటల నుంచి 72 గంటలనే క్రెడిట్ చేస్తున్నా, సన్నవడ్ల మీద 500 రూపాయలు బోనస్ ఇస్తున్నా, రుణమాఫీలు మనం చేస్తున్నా, ఉచిత రవాణా ఇస్తున్నా, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మేము పెంచినా, లేకపోతే జాబ్ క్యాలెండర్ అనేటట్టు కాదు ఒకటే సంవత్సరంలో 54,000 కొలువులు మేము ఇచ్చినా, లేకపోతే ప్రకృతి బాగుండాలని చెప్పేసి ఈరోజు మేము తీసుకున్నటువంటి విధానపరమైనటువంటి మార్పులైనా నేను కొన్ని యాజ్ ఎ టోకెనే చెప్తున్నా. ఇట్లా మనం మాట్లాడుకుంటూ పోతుంటే రోజుకొకటి ప్రజలకి మేలు చేసేటటువంటి విధానం మా ప్రభుత్వంలో చెప్పుకోనికి ఉంది. కానీ మీ 10 సంవత్సరాలలో ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఇప్పుడు మేము ఇంకో ఛాలెంజ్ కూడా చేసినాం. వాళ్ళు చెప్తారులే, ఇప్పుడు వాళ్ళవి మీరు చెప్పరుగా. బ్రో, రేపు పొద్దున మీరు లోకల్ అన్నమాట, బాడీ ఏ పార్టీ అయినా ఏ ప్రభుత్వం చేసిన పనులు చెప్పదని ఇప్పుడు మీరు చెప్పే మీరు చెప్పుకుంటారు కానీ వాళ్ళవి మీరు చెప్పరుగా. అంటే వాళ్ళ 10 ఏళ్లలో వాళ్ళు ఏం చేశారో, 12 ఏళ్లలో మోదీ గారు ఏం చేశారో మీరు చెప్పరు కదా. ఇప్పుడు నేను ఒకటే ఏం చేయలేదంటారు అంతే blatant గా పాలమూరు రంగారెడ్డి అనేటటువంటి ప్రాజెక్టు ఈరోజు ఏదైతే పాలమూరు గడ్డ మీదకి మనం మాట్లాడుకుంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో, టీఆర్ఎస్ అలియాస్ బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ రోజటి కూడా 1 ఎకరా కన్నా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీదకించి 1 ఎకరా కన్నా ఆయకట్లు మెన్షన్ చేసినటువంటి దానికి నీళ్ళు ఇచ్చినట్టు చూపిస్తే వాళ్ళు సఫలీకృతమయ్యారు. నిజమే రామ్మోహన్, నేను అనేది ఇవాళ నేను డిబేట్ పెట్టాను కాబట్టి ఆ డిబేట్లో నువ్వు కూర్చొని వాళ్ళు 10 ఏళ్లలో పాలమూరుకు 1 ఎకరా కూడా నీళ్ళు ఇవ్వలేదని మీరు చెప్తున్నారు. కానీ అది వాళ్ళు అట్లా అనడం లేదు కదా. పాలమూరు మొత్తాన్ని సస్యశ్యామలం చేసేసామని వాళ్ళు చెప్పుకుంటుంటే జనంలోకి అది వెళుతుంది తప్ప ఇది వెళ్ళడంలా. అంటే అక్కడ తేడా. ఒక్క నిమిషం శ్రీధర్ రెడ్డి గారు, ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందనే ఒక